హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ఈ ప్రేమ ఏ దరి చేరునో 5వ భాగాన్ని వినిద్దాం. అక్క, వచ్చినప్పటి నుండి నీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నానే. నాకు ఇక్కడ ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అతన్ని రేపు మన ఇంటికి ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నా. నువ్వేమంటావు అన్నాడు ఆర్య. నాకు తెలియకుండా నీకు ఇక్కడ ఎవర్రా ఫ్రెండ్ అంది మోక్ష. ఫ్రెండ్ అంటే నా క్లాస్మేట్ కాదక్క, ఫేస్బుక్లో పరిచయం అయ్యాళ్లే, నీకన్నా పెద్దవాడు అన్నాడు ఆర్య. అలా ఆన్లైన్లో ఫ్రెండ్షిప్ నమ్మకూడదురా, అతను ఎలాంటివాడో ఏమో అంది మోక్ష. అవును, ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి వీల్లేదు అంది అభి. నేనేమీ అమ్మాయిని కాదు భయపడ్డానికి, అతని గురించి నాకు బాగా తెలుసు. లాస్ట్ టైం అతను బెంగళూరు వచ్చినప్పుడు మీట్ అయ్యాం. చాలా మంచివాడు. ఇక్కడికి వస్తాడు కదా, మీరే చూడండి అన్నాడు ఆర్య. చూద్దాం అతనెవరో, ఎలాంటివాడు. ఒకవేళ నాకు అతనిపై ఏదైనా డౌట్ వస్తే కనుక నా చేతిలో ఉంటుంది వాడికి అంది మోక్ష. అక్క, అతను మంచివాడని చెప్పాను కదా, ఇక్కడికి వచ్చాక నువ్వు అతన్ని ఏమీ అనకే బాబు, నా పరువు పోతుంది అన్నాడు ఆర్య. అనవసరంగా ఈ మోక్ష ఎవరిని ఏమీ అనదు, నువ్వేం కంగారు పడకు సోదరా అంది మోక్ష అభయమిస్తున్నట్లు. అమ్మయ్య, ఆ ఒక్క హామీ చాలు అన్నాడు ఆర్య. తర్వాత రోజు ఇల్లంతా పండగ వాతావరణం నెలకొనింది. శ్రవంతి అందరినీ ఉదయాన్నే లేపి తలస్నానాలు చేసి పట్టుబట్టలు కట్టుకోమని చెప్పింది. అందరూ శ్రవంతి చెప్పినట్లే చేశారు. మోక్ష, అభి ఇద్దరు ఈ శారీస్ మా వల్ల కాదు బాబోయ్ అని చేతులెత్తేశారు. కట్టుకుంటే అదే వస్తుంది అని వాళ్ళకి దగ్గరుండి పట్టుచీరలు కట్టి అలంకరించింది శ్రవంతి. లిఖిత, కీర్తి కూడా శ్రవంతి చెప్పినట్లే రెడీ అయ్యారు. వాళ్ళు నలుగురు హాల్లోకి రాగానే, రే ఆర్య, మన ఇంట్లో చందన బ్రదర్స్ యాడ్ ఏమైనా తీస్తున్నారా అన్నాడు లిఖిత్. అదేం లేదు బావా, ఎందుకలా అడిగావు అన్నాడు ఆర్య. ఎందుకు అడిగానో ఒకసారి అటు చూడు తెలుస్తుంది అన్నాడు లిఖిత్. మోక్ష వాళ్ళని చూసిన ఆర్య, తరుణ్ వావ్ అంటూ నోరెళ్ళబెట్టారు. తరుణ్ అయితే అభిని రెప్పవేయకుండా చూస్తూ ఉన్నాడు. అక్క, మీరు ఈ శారీస్లో చాలా బాగున్నారు. మీ హీరోస్ మిమ్మల్ని ఇలా చూస్తే ఫ్లాట్ అయిపోతారు అంతే అన్నాడు ఆర్య. మా హీరోస్ ఇంకా ఎంట్రీ ఇవ్వలేదులే గాని ఇక్కడ ఉన్నవాళ్ళు మాత్రం అదే పనిలో ఉన్నారు అంది మోక్ష లిఖిత్ని, తరుణ్ని చూస్తూ. మోక్ష అలానేసరికి, మా అవిని నేను చూడడంలో తప్పే ఉంది అన్నాడు లిఖిత్. ఓహో అవునా, మరి నువ్వేమంటావు తరుణ్ అంది. నేనేమంటాను, అందరూ శారీస్లో బాగున్నారు, పూజ స్టార్ట్ అవుతుంది వెళ్ళండి అన్నాడు తరుణ్. అబ్బచ్చా, నువ్వు చెప్తే గానీ మాకు తెలియదులే, వీళ్ళతో మనకేంటి, వెళ్ళి ఫొటోస్ దిగుదాం పదండి అంటూ అలా బయటికి వెళ్ళి ఫొటోస్ దిగడంలో బిజీ అయిపోయారు నలుగురు. వాళ్ళు ఫొటోస్ దిగుతుండగా, అభి నిన్నొకటి అడగనా అంది మోక్ష. హా అడుగు అంది అభి నగలు సరిచేసుకుంటూ. వచ్చినప్పటి నుండి తరుణ్ నిన్నే చూస్తున్నాడు. ఇప్పుడే కాదు, నువ్వు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇలానే బిహేవ్ చేశాడు. ఐ థింక్ అతను నేను లవ్ చేస్తున్నాడు అనుకుంటా. వాడి మీద నీ ఒపీనియన్ ఏంటి అంది మోక్ష. మోక్ష ప్లీజ్, నాకు ఈ లవ్ అంటేనే భయం. తరుణ్ నాకు జస్ట్ ఫ్రెండ్లా అంతే. ఇంకెప్పుడు ఈ టాపిక్ నా దగ్గర తీసుకురాకు అంది అభి. ఓకే అభి, కానీ నువ్వు లవ్కి భయపడుతున్నావని నాకు అనిపించడం లేదు, ఇంకా దేనికో భయపడుతున్నావు అనిపిస్తుంది. ఏమైంది, ఎనీ ప్రాబ్లం అంది మోక్ష. ఆ మాటకి అభి తడబడుతూ, అదేం లేదు మోక్ష, ఏదైనా ఉంటే నీకు చెప్తాగా, వాళ్ళు పిలుస్తున్నారు పదా వెళ్దాం అంది. నువ్వు దేనికో భయపడుతున్నావని తెలుసుకుని నీ భయాన్ని పోగొట్టి తరుణ్ణి నిన్ను ఒకటి చేస్తా అనుకుంది మోక్ష మనసులో. అని వాళ్ళను పక్కన పెట్టి పిండి వంటలన్నీ తానే స్వయంగా చేసింది శ్రవంతి. సాయితి, సింధు ఆమెకి హెల్ప్ చేశారు. లాస్య, అను పూజకి కావాల్సిన ఏర్పాట్లు చూసుకున్నారు. తర్వాత పూజారి గారు వచ్చి పూజ చేసి పంచాంగ శ్రవణం చేస్తున్నారు. అదే టైంకి మేఘన, వివేక్ శాన్విని తీసుకుని వచ్చారు. కాసేపటికి ప్రవీణ్ కూడా వచ్చాడు. శ్రవంతి వాళ్ళని కూడా పూజలో కూర్చోమని చెప్పింది. మోక్ష మేఘాని వివేక్ని విష్ చేసి శాన్వి పక్కనకు వెళ్ళి కూర్చుని, ఎలా ఉన్నావే, మేమంతా నీకోసమే వెయిటింగ్, ఈరోజు ఫుల్ మస్తీ చేద్దాం ఓకేనా అంది. ఓ తప్పకుండా, నేను కూడా వెయిటింగ్ అంది శాన్వి. ఆర్య, తరుణ్, అభి శాన్వికి హాయ్ చెప్పారు. వాళ్ళతో మాట్లాడుతూ ప్రవీణ్ సీరియస్గా ఉండడం మోక్ష, అయ్యో మామయ్య అని ఆయన్ని విష్ చేయలేదని ఫీల్ అయ్యారనుకుంటా అని మెల్లగా ప్రవీణ్ పక్కకు చేరి, హాయ్ మామయ్య, నిన్నటి నుండి మేము మిమ్మల్ని చాలా మిస్ అయ్యాం అంది మోక్ష. హా మేం కూడా అన్నాడు ఆర్య. అబ్బచ్చా, చాలా మిస్ అయ్యారు, మరి ఎంత మిస్ అయ్యారో తెలుస్తూనే ఉందిలే అన్నాడు ప్రవీణ్. అయ్యో మేం చెప్పేది నిజం మావయ్య, మీ మీద ఒట్టు అంది మోక్ష. వద్దులే తల్లి నీ ఒట్టు, నమ్ముతాలే అన్నాడు ప్రవీణ్ నవ్వుతూ. అమ్మయ్య, మా మావయ్య నమ్మేశాడు అంది మోక్ష గట్టిగా. మోక్ష కాసేపు సైలెంట్గా ఉండు, పూజ జరుగుతుంది కదా అంది శ్రవంతి. ఓకే మామ్ అంది మోక్ష సైలెంట్ అయి. పూజ అయ్యాక అందరికీ ఉగాది పచ్చడి పెట్టమని చెప్పింది శ్రవంతి మోక్షని. మోక్ష అందరికీ ఉగాది పచ్చడి పెట్టింది. అందరికీ పెట్టి వెనక్కి తిరిగేసరికి, నాకు ప్రసాదం పెట్టరా అంటూ ఒక గొంతు వినిపించింది.
ఈ వాయిస్ ఎక్కడో విన్నానే అంటూ వెనక్కి తిరిగిన మోక్ష అక్కడున్న వ్యక్తిని చూసి, శ్రీరామ్ గారు మీరేంటి ఇక్కడ అంది. అక్క, నా ఫ్రెండ్ అని చెప్పాను కదా, ఇతనే, నీకు ముందే తెలుసా అన్నాడు ఆర్య. హా, తెలుసులే అంటూ శ్రీరామ్కి ప్రసాదం పెట్టింది మోక్ష. నీకు మా వాళ్ళందరినీ పరిచయం చేస్తా అంటూ శ్రీరామ్ని అక్కడున్న అందరికీ పరిచయం చేశాడు ఆర్య. అందరితో నవ్వుతూ మాట్లాడుతూ ఇంట్లో మనిషిలా కలిసిపోయాడు శ్రీరామ్. తర్వాత అందరూ కలిసి టిఫిన్ చేశాక హాల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది, చాలా రోజుల తర్వాత మనం మళ్ళీ ఇలా కలుసుకున్నందుకు అన్నాడు విజయ్. ఈ ఉరుకులు పరుగుల లైఫ్ నుండి ఇలా బయటికి రావడం కొంచెం రిలీఫ్గా ఉంది బావా అన్నాడు జీవన్. నాకు కూడా సేమ్ ఫీలింగ్, డైలీ ఆఫీస్కి వెళ్ళడం రావడం, ఈ టెన్షన్సే సరిపోతున్నాయి, మధ్యలో ఇలాంటి ఫ్యామిలీ గ్యాదరింగ్స్ మనకున్న స్ట్రెస్ని పోగొడుతున్నాయి అన్నాడు ప్రవీణ్. హా, అవును బావా, కరెక్ట్గా చెప్పావు, ఇకపై మనం అప్పుడప్పుడు ఇలా మీట్ అవ్వాలి అన్నాడు రాకీ. ఈసారి అందరూ మా ఊరు రండి, మీరెప్పుడూ అక్కడికి రాలేదు కదా అన్నాడు చైతన్య. ఓ తప్పకుండా అంకుల్, నాకు పల్లెటూరు అంటే చాలా ఇష్టం అన్నాడు తరుణ్. ఏరా ఆర్య, మనకు తెలియకుండా సార్కి ఇలాంటి ఇష్టాలు ఎప్పుడొచ్చాయి అంది మోక్ష. ఏమో అక్క, నాకు ఇప్పుడే తెలిసింది అన్నాడు ఆర్య. ఏంటి మోక్ష, నువ్వు పల్లెటూర్లు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పు, అయినా అక్కడ చాలా బాగుంటుంది, ఈసారి మనం తప్పకుండా అక్కడికి వెళ్దాం అంది శ్రవంతి. అవునక్క, ఎప్పుడో మా పెళ్ళికి ముందు వెళ్ళాం, ఆ ఊరు, ఆ మనుషులు, అక్కడ గుడి అన్నీ ఇంకా నా కళ్ళ ముందే ఉన్నాయి, అప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేశాం కదా అంది సాహితి. అవును, చాలా బాగా ఎంజాయ్ చేశారు కదా అన్నయ్య అంటూ విజయ్ని చూశాడు రాకీ. రాకీ అలా ఎందుకు అన్నాడు అర్థమై. అవునవును అన్నాడు విజయ్. అక్క, ఏంటి వీళ్ళు, ఏంటో తేడాగా మాట్లాడుతున్నారు అంది సాహితి. నాకు కూడా అదే అనిపిస్తుంది అంది శ్రవంతి. విజయ్, రాకీ ఇద్దరు శ్రవంతి సాహితిని చూసి నవ్వుతున్నారు. డాడీ, మీరు ఇంతలా నవ్వుతున్నారంటే ఏదో ఉంది, ప్లీజ్ ఊర్లో ఏం జరిగిందో చెప్పండి అంది మోక్ష. ఏం లేదమ్మా అన్నాడు విజయ్. పిల్లలు అడుగుతున్నారు కదా, చెప్పు విజయ్, నాకు కూడా వినాలని ఉంది అంది అను. ఏంటి బ్రో, నువ్వు వదినికి ఆ విషయం చెప్పలేదా అన్నాడు రాకీ చైతన్యం చూస్తూ. నేను మీ వదినికి చెబితే శ్రవంతికి సాహితికి ఈ విషయం ఎప్పుడో తెలిసిపోయేది కదా అన్నాడు చైతన్య. అవును, అది కూడా పాయింటే అన్నాడు రాకీ. బాబాయ్, మీరు తర్వాత మాట్లాడుకోవచ్చు, ముందు ఏం జరిగిందో చెప్పండి అంది మోక్ష. ఆర్య, తరుణ్, లిఖిత, అభి, శాన్వి కూడా చెప్పాల్సిందే అన్నారు గట్టిగా. సరే, ప్రేక్షకులకు కోరిక మేరకు చెప్తున్నా వినండి అంటూ వాళ్ళు ఊరు వెళ్ళడం, అక్కడ ఒకరోజు శ్రవంతి సాహితి మజ్జిగ అనుకుని డ్రింక్ చేయడం, ఆ తర్వాత ఇద్దరు కలిసి వాళ్ళని పెట్టిన తిప్పలు, ముఖ్యంగా శ్రవంతి వాళ్ళని కొట్టడం, విజయ్ని పెట్టిన టార్చర్ అంతా చెప్పాడు రాకీ. సాహితి, శ్రవంతి తప్ప మిగిలిన వాళ్ళందరికీ రాకీ చెప్పింది విని నవ్వాగలేదు. అక్క, మనం ఆ రోజు అంత చేశామా, నాకు అస్సలు గుర్తులేదు అంది శ్రవంతి చెవులో సాహితి. ఏమోనే, నాకు కూడా గుర్తులేదు అంది శ్రవంతి. ఫుల్ బాటిల్ లాగించారు, మరి మీకెందుకు గుర్తుంటుంది, అయినా మీ చేతుల్లో దెబ్బలు తిన్నా మేము మర్చిపోలేం కదా, ఏమంటావు చైతన్య అన్నాడు రాకీ. అవును రాకీ, ఎంత గట్టిగా కొట్టిందో రాక్షసి, డాక్టర్ని నేను కోలుకోవడానికి 3 రోజులు పట్టింది. నాకు అర్థం కానిది ఏంటంటే, రాకీ మనల్ని కొట్టింది కానీ విజయ్ని ఎందుకు కొట్టలేదంటావు అన్నాడు చైతన్య. ఏమో బ్రో, నాకు కూడా అర్థం కాలేదు రాకీ అన్నాడు. రాకీ, ఇక టాపిక్ వదిలే, అయినా పిల్లల ముందు ఏంటిది అంది శ్రవంతి. సారీ వదిన, పిల్లలు అడిగారని చెప్పాను అన్నాడు రాకీ. మంచి పని చేశారు, ఇలాంటివి పిల్లలకి చెప్తారా, ఉండండి ఇంటికి వెళ్ళాక మీ పని చెప్తా అంది సాహితి. రే రాకీ, సైలెంట్ అయిపోరాయిక, ఇంకా మాట్లాడితే మరదల చేతిలో నీకు పైపోతుంది అన్నాడు జీవన్. అవును, నువ్వు చెప్పింది నిజమే, అయినా ఏంటన్నా ఇది, మన పిల్లలు పెద్దవాళ్ళైనా మనకు వీళ్ళ టార్చర్ తప్పడం లేదు అన్నాడు రాకీ. అందుకేరా నేను పెళ్లి చేసుకోకుండా సింగిల్గా ఉన్నాను, లేకపోతే నేను కూడా మీలా ఫీల్ అవ్వాల్సి వచ్చేది అన్నాడు ప్రవీణ్. రాకీ, జీవన్, అవును బావా, అప్పుడు చేసిన తప్పుకి ఇప్పుడు ఫీల్ అవుతున్నాం అన్నారు ఒకేసారి. సాహితి, ఈ మధ్య వీళ్ళకి మరీ ఎక్కువైనట్టుంది, ఏం చేద్దాం అంది సింధు. అవునక్క, మన ట్రీట్మెంట్ లెవెల్ కొంచెం తగ్గింది అనుకుంటా, కొంచెం డోస్ పెంచితే సరిపోద్ది, నువ్వేం ఫీల్ అవ్వకు, రాకీని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు, నీకు కూడా కొన్ని టిప్స్ చెప్తాను, నువ్వు కూడా ఫాలో అయిపో అంది సాహితి. రే రాకీ, విన్నావుగా, ఇక మన పని అయిపోయింది అన్నాడు జీవన్. అవునన్నా, మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది, పండగ రోజు వీళ్ళతో గొడవ ఎందుకు, మనం పైకి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి అని జీవన్, చైతన్య, వివేక్, విజయ్లో అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోయాడు రాకీ. బాబాయ్ వాళ్ళు మీకు భలే భయపడుతున్నారు పిన్ని అంది మోక్ష నవ్వుతూ. ఆ మాత్రం భయపెట్టకపోతే మన మాట వినరు ఈ మగవాళ్ళు, ఏమంటావు సింధు అక్క అంది సాహితి. సాహితి, పిల్లల ముందేంటి ఆ మాటలు అంది శ్రవంతి. అక్క అది అని సాహితి ఇంకా ఏదో చెప్తుంటే శ్రవంతి ఆమెను ఆపి, సర్లే మనం తర్వాత మాట్లాడుకుందాం అని సాహితితో అని, మోక్ష పిల్లలందరినీ తీసుకుని నీ రూమ్కి వెళ్ళు, వంట అయ్యాక పిలుస్తా అంది శ్రవంతి.
ఓకే మా అంది మోక్ష. అక్క, మీ ఆడలేడీస్ అంతా వెళ్ళండి, మా అబ్బాయిలమంతా నా రూమ్కి వెళ్తాం అన్నాడు ఆర్య. మోక్ష, లిఖిత, కీర్తి, అభి, శాన్వి కలిసి మోక్ష రూమ్లో కూర్చున్నారు. మోక్ష ఆర్యతో ఉన్న అబ్బాయి ఎవరే, చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు అంది శాన్వి. వాడి ఫ్రెండ్లే, ఫేస్బుక్ ఫ్రెండ్ అంట, అతని గురించి నాకు కూడా పెద్దగా తెలియదు అంది మోక్ష. తెలియకపోతే తెలుసుకుందాం, నాకు మాత్రం వాడు చాలా నచ్చాడబ్బా, వెళ్ళేలోపు వాడిని లైన్లో పెట్టాలి అంది శాన్వి. ఏంటి నువ్వు అంత ఫాస్ట్గా అన్నావు, అతనెవరో ఎలాంటి వాడో తెలుసుకోవాలి కదా అంది అభి. ఈ రోజుల్లో ఇలానే ఫాస్ట్గా ఉండాలి, అతన్ని చూస్తే మంచివాళ్ళని ఉన్నాడు, చూద్దాం ఏమవుతుందో అంది శాన్వి. ఎందుకే అభి దాన్ని డిస్కరేజ్ చేస్తావు, వీలైతే హెల్ప్ చేద్దాం అంది మోక్ష. మోక్ష, శాన్వి సంగతి తర్వాత మీ వదిన చూడు డల్లుగా ఉంది అంది కీర్తి. వదిన, నేను బాగానే ఉన్నాను అంది లిఖిత. ఎంత బాగున్నావో నేను చూస్తేనే తెలుస్తుంది, ఏమైందో మర్యాదగా చెప్పు అంది మోక్ష. మోక్ష, నువ్వు మరీను మర్యాదగా ఎలా చెప్తారే, నోట్తో చెప్తారు కదా వదిన అంది లిఖితతో శాన్వి. హే భగవాన్, ఏంటయ్యా ఇది, దీని పంచులు తట్టుకోలేకపోతున్నాను అంది మోక్ష. మోక్ష అలా అనేసరికి అందరూ నవ్వేశారు. ఏం లేదు మోక్ష, మీ అన్న ఇక్కడికి రావడం లేదు అందుకే ఇలా అంది లిఖిత. ఎందుకు రావడం లేదు, ఒకసారి ఫోన్ చేసేవు అని లిఖిత దగ్గర ఫోన్ తీసుకుని పక్కకు వెళ్ళి మాట్లాడి వచ్చి, వదిన మా అన్నయ్య వస్తున్నాడు, ఒక 2 అవర్స్లో ఇక్కడ ఉంటాడు, నువ్వు ఇక నవ్వుతూ ఉండు ఓకేనా అంది మోక్ష. ఏం మాయ చేశావే, నేను అడిగితే రానని చెప్పాడు అంది లిఖిత ఆశ్చర్యపోతూ. అది అన్న చెల్లెల సీక్రెట్, నీకు చెప్పకూడదు, అన్నయ్య వచ్చే వరకు ఏదైనా గేమ్ ఆడదాం ఓకేనా అంది మోక్ష. మనం మాత్రమే ఆడితే ఏం బాగుంటుంది, తరుణ్ వాళ్ళని కూడా మనతో జాయిన్ అవ్వమందాం అంది శాన్వి. వాళ్ళు ఎందుకో మధ్యలో అంది అభి. వాళ్ళు కూడా ఉంటేనే బాగుంటుంది కదా, అందరం మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమో కదా, ఇక్కడ ఉన్నంతసేపు కలిసి ఎంజాయ్ చేద్దాం, ఏమంటావు మోక్ష అంది శాన్వి. ఇందులో అనడానికి ఏముంది, పదండి వెళ్దాం అంది మోక్ష. 5గురు కలిసి ఆర్య గదిలోకి వెళ్ళారు. ఏంటక్క మీరంతా ఇలా వచ్చారు అన్నాడు ఆర్య. మేము ఇక్కడికి రాకూడదా ఏంటి ఆర్య, మమ్మల్ని పట్టుకొని అంత మాట అనేసా అంది శాన్వి శ్రీరామ్ని చూస్తూ. శ్రీరామ్ ఎవరిని పట్టించుకోకుండా కార్డ్స్ ఆడడంలో బిజీగా ఉన్నాడు. అదేం లేదు, మీరు కూడా రావచ్చు, మేము కార్డ్స్ ఆడుతున్నాం, ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా జాయిన్ అవ్వండి అన్నాడు ఆర్య. అది మా వల్ల కాదు కానీ వేరే ఏదైనా గేమ్ ఆడదాం అంది మోక్ష. ట్రూత్ ఆర్ డేర్ ఆడదామా, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అన్నాడు లిఖిత్. సూపర్, చాలా బాగుంది గేమ్ అంది శాన్వి. అందరూ కలిసి గేమ్ ఆడడానికి అనువుగా అక్కడంతా సెట్ చేసుకున్నారు. మధ్యలో టేబుల్ నుంచి చుట్టూ రౌండ్గా నిలబడ్డారు అందరూ. ఆర్య బాటిల్ని టేబుల్పై రౌండ్గా తిప్పి వదిలేశాడు. అది వచ్చి కరెక్ట్గా తరుణ్ ముందాగింది. ఫస్ట్ ఛాన్స్ వచ్చిన అదృష్టవంతుడివి, చెప్పు ట్రూత్ ఆర్ డేర్, ఏం కావాలి నీకు అంది మోక్ష. ట్రూత్ అన్నాడు తరుణ్ వెంటనే. ఓకే, నీ మనసులో ప్రస్తుతం ఏమనుకుంటున్నావో కరెక్ట్గా చెప్పాలి అంది మోక్ష. ఇరికించేసిందిరా బాబు, ఏం చెప్పను అనుకున్నాడు మనసులో. బాగా ఆలోచించుకొని, ప్రెజెంట్ నా మనసులో అయితే ఈ రాక్షసి నన్ను ఇరికించేసిందిరా బాబు అనుకుంటున్నా, ఇక నా టర్న్ అయిపోయింది అని పక్కన కూర్చున్నాడు తరుణ్. సేఫ్ గేమ్ ఆడి తప్పించుకున్నాడు దొంగ మొహమ్మడు, ఈసారి దొరకని చెప్తా అనుకుంది మోక్ష. ఈసారి బాటిల్ శాన్వి ముందాగింది. చెప్పు శాన్వి, ఏది సెలెక్ట్ చేసుకుంటున్నావు అంది మోక్ష. నేను డేర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను అంది. నీ మనసులో మాట ఎవరికైనా చెప్పాలనుకుంటే ఇప్పుడే చెప్పు అంది మోక్ష. పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్లో నుండి రోజ్ ఫ్లవర్ తీసుకుని శ్రీరామ్ ముందు మోకరిల్లి ఐ లవ్ యూ హ్యాండ్సమ్ అంది శాన్వి. మోక్ష తప్ప మిగిలిన వాళ్ళందరూ షాక్ అయ్యారు. శ్రీరామ్ ఆమె చేతిలో ఫ్లవర్ తీసుకుని, సారీ మిస్, ఆల్రెడీ నా గుండెల్లో ఒక అమ్మాయి టెంట్ వేసుకొని కూర్చుంది, ఎవరిని లోనికి రానివ్వదు, అర్థం చేసుకోండి అన్నాడు శ్రీరామ్. శాన్వి ముందు కొంచెం డిసప్పాయింట్మెంట్ అయినా వెంటనే చిల్లై, ఓకే శ్రీరామ్ గారు, ఇంతకీ మీ మనసులో ఉన్న ఆ అమ్మాయి ఎవరో మాకు చెప్తారా, ఎవరి అదృష్టవంతరాలో మాకు తెలుసుకుంటాం అంది. సారీ అండి, నేను ఇంకా నా దేవతకి నా ప్రేమ గురించి చెప్పలేదు, ముందు తనకి నా ప్రేమ తెలియపరిచాక అప్పుడు మీ అందరికీ తనని పరిచయం చేస్తాను. నిజం చెప్తున్నాను శాన్వి గారు, మీరు చాలా అందంగా ఉన్నారు, మీకు నాకేంటి బెటర్ అబ్బాయే వస్తాడు అన్నాడు శ్రీరామ్. మీకంటే బెటర్ అబ్బాయి ఏమో కానీ మీరైతే బెటర్, ఒకవేళ మీ దేవత మీ ప్రేమను ఒప్పుకోకపోతే అప్పుడు నేను మీకు ట్రై చేసుకుంటా, ఇంతకీ ఆమెకి ఎప్పుడు ప్రపోజ్ చేస్తున్నారు అంది శాన్వి. దానికి ఇంకొంచెం టైం ఉంది, నాకు నమ్మకం ఉంది తను నన్ను యాక్సెప్ట్ చేస్తుందని అన్నాడు శ్రీరామ్. ఓకే, ఇక ఆ టాపిక్ వదిలేయండి, ఇక గేమ్స్ కంటిన్యూ చేద్దాం అంది మోక్ష. అలా వాళ్ళు గేమ్ ఆడుతుండగా శ్రవంతి వాళ్ళని భోజనానికి పిలిచింది. అందరూ కలిసి కూర్చొని భోజనం చేశారు. శ్రవంతి అందరికీ కొసరి కొసరి వడ్డించింది. ఆంటీ, ఇలాంటి ఫుడ్ నేను లైఫ్లో తినలేదు, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అన్నాడు శ్రీరామ్. అవును శ్రీ, మా పెద్దమ్మ వంటలు చాలా బాగా చేస్తారు, నాకు మా పెద్దమ్మ చేసే డిషెస్ అంటే చాలా ఇష్టం, ఆ బూరెలైతే అన్నిటికంటే బాగా చేస్తారు అన్నాడు ఆర్య.
శ్రవంతి ఆర్యకి శ్రీరామ్ ఇంకొంచెం స్వీట్ వడ్డించి, అమ్మా వాళ్ళు నిన్ను పొగిడారని వాళ్ళకి పెడుతున్నావా ఏంటి? మాకు కూడా కొంచెం పెట్టు, మేము కూడా ఉన్నామని గుర్తుపెట్టుకో అంది మోక్ష అలిగినట్లు ఫేస్ పెట్టి. నిన్నెందుకు మర్చిపోతాను నేను, నీకు ఇష్టమని ఈ స్వీట్ చేశా అంటూ మోక్షకి మిగిలిన వాళ్ళకి కూడా వడ్డించింది శ్రవంతి. అక్క అందరూ ఇక్కడే ఉన్నారుగా, నువ్వు కూడా కూర్చో, అందరం కలిసి తిందాం అంది సాహితి. మీ అందరికీ చూసిన సంతోషంలో మీ అక్కకి ఆకలి తెలియడం లేదనుకుంటా అన్నాడు విజయ్. మీరు ఎలా అన్నా సరే నాకు నిజంగా ఆకలి లేదు విజయ్, ఇలా అందరం కలిసి ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అంది శ్రవంతి. ఆంటీ నాకు మీరంతా ఇలా కలవడం చాలా బాగా నచ్చింది, మీరు ఎప్పుడు ఇలా ఫ్యామిలీ గ్యాదరింగ్స్ పెట్టినా నన్ను ఖచ్చితంగా పిలవండి, అందరితో టైం స్పెండ్ చేయడం చాలా బాగుంది అన్నాడు శ్రీరామ్. తప్పకుండా శ్రీ, నువ్వు కూడా ఇక్కడ నుండి మా ఫ్యామిలీ మెంబర్వే అంది శ్రవంతి. చాలా థ్యాంక్స్ ఆంటీ అన్నాడు శ్రీరామ్. ఇంతకీ మీ పేరెంట్స్ ఎవరు, ఎక్కడుంటారు అన్నాడు విజయ్. జగతి సొల్యూషన్స్ ఎండి వినయ్ గారి అబ్బాయిని, మేబీ డాడీ మీకు తెలిసే ఉండొచ్చు అన్నాడు శ్రీరామ్. ఏంటి, నువ్వు వినయ్ కొడుకువా? మీ డాడీ నాకెందుకు తెలీదు, మేమిద్దరం స్కూల్ డేస్ నుంచి ఫ్రెండ్స్, మేమింతకుముందు చాలా పార్టీలో కలిసాం, నిన్నెప్పుడు వారితో చూడలేదే అన్నాడు విజయ్. నిజం చెప్పాలంటే అంకుల్ నేను పార్టీస్కి ఫంక్షన్స్కి వెళ్ళడం తక్కువ, ఈ మధ్య నాకు ఆర్య బాగా పరిచయం అయ్యాడు, అందుకే ఇలా వచ్చా. ఇక్కడికి వచ్చాకే తెలిసింది అందరితో కలిసుంటే హ్యాపీనెస్ ఉండే ఏంటో అన్నాడు శ్రీరామ్. అవును శ్రీ, అందరం ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటాం, ఒక్కోసారి ఫ్యామిలీస్తో టైం స్పెండ్ చేయడానికి కూడా కుదరదు, ఇక ఫ్రెండ్స్ని రిలేటివ్స్ని ఎలా కలుస్తాం, అందుకే అప్పుడప్పుడు ఇలాంటివి ఉంటే అందరి మధ్య బాండింగ్ పెరుగుతుంది, ఈసారి వచ్చేటప్పుడు మీ డాడీని కూడా తీసుకురా అన్నాడు విజయ్. వాళ్ళు మాటలో ఉండగానే కమల్ తన కజిన్ ప్రియాతో అక్కడికి వచ్చాడు. కమల్ని చూడగానే లిఖిత ముఖం వెలిగిపోయింది, అతని పక్కనే ఉన్న ప్రియాని చూడగానే ఆర్య ముఖం వెలిగింది. కమల్ నువ్వు కూడా జాయిన్ అవ్వు అన్నాడు రాయల్. ఓకే అంకుల్ అని లిఖిత పక్కన కూర్చుంటూ, తిను మా అత్త కూతురు ప్రియా అని ప్రియని అందరికీ పరిచయం చేశాడు, మీ పేరెంట్స్ కూడా వచ్చుంటే బాగుండేది అంటూ శ్రవంతి వాళ్ళకు కూడా వడ్డించింది. ఆర్య మాత్రం భోజనం చేయడం మాని ప్రియని చూస్తూ ఉన్నాడు. మోక్ష అతని చేతిపై గిల్లి, రే ఏంట్రా పెట్టింది తినకుండా అమ్మాయిని తింటున్నావా ఏంటి, ఇక్కడే ఉంటుంది కదా, తర్వాత తీరిగ్గా సైట్ కొట్టుకో అంది. అబ్బా దానికంత గట్టిగా గిల్లి చెప్పాలా అనుకుని, ఓకే అక్క భోజనం అయ్యాక అదే పనిలో ఉంటా అన్నాడు ఆర్య. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.